అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దివి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, సురక్ష గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, కోంపల్లి, హైదరాబాద్. ఈరోజు మనము రక్తపోటు గురించి తెలుసుకుందాం. రక్తపోటు అనేది ఎక్కువగా బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం. అధిక రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ ఇండియన్ స్టాండర్డ్స్లో, ఇండియన్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో 140/90 ఉంటే రక్తపోటు కింద వాళ్ళని అధిక రక్తపోటు ఉన్నట్టు నిర్ధారించవచ్చు. హై బీపీని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎందువల్ల హై బీపీ వస్తుంది, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, మందులు ఎప్పుడు వాడాలనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ మందికి ఈ రోజుల్లో ఎక్కువ మందికి రావడానికి కారణాల్లో స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడము, ఈ ఎక్కువ కారణాలు ఈ విధంగా ఉంటాయి. కొంతమందిలో వాళ్ళ జెనెటిక్, వాళ్ళ ఫాదర్ మదర్లో కూడా బీపీ ఉండడం వల్ల కూడా పేషెంట్స్కి అనేది బీపీ అనేది కొంచెం తక్కువ ఏజ్లోనే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి. అండ్ బీపీ మెడిసిన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలో డాక్టర్ సలహా మేరకు స్టార్ట్ చేయాలి. ఇది కంట్రోల్ ఎలా చేసుకోవాలి అంటే కొంచెం ఫుడ్లో కొంచెం సాల్ట్ అనేది తగ్గించుకోవడం, ఎక్కువ వాకింగ్ చేయడము, ఎక్కువ వ్యాయామం చేయడము, ఇలాంటివి చేయాలి. అండ్ అధికంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే అది కొంచెం తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సరైన మోతాదులో నిద్రపోవాలి కంపల్సరీగా. ఇవన్నీ కొంచెం రెగ్యులరైజ్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కూడా బీపీ అనేది మనం చాలా మట్టుకి బోర్డర్ లైన్లో ఉన్న లెవెల్స్ మందులు లేకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎవరైతే హై బీపీ ఉంటుందో 150, 160, 170 ఆ లెవెల్లో వెళ్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మెడిసిన్స్ అనేవి డాక్టర్ సలహా తీసుకోకుండా స్టాప్ చేయొద్దు. స్టాప్ చేయడం వల్ల సడన్గా వాళ్ళ బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు. ఒకసారి బీపీ బాగా హై ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివి వచ్చే రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం ఇట్లాంటివి కూడా రిస్క్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మీ ఫిజిషియన్ దగ్గర, డాక్టర్ దగ్గర కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. అండ్ నేను చెప్పిన సూచనలు పాటించండి. బీపీ అనేది మనము లైఫ్ లాంగ్ మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.